నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్‌ట్యాగ్ యూ. మనం చూస్తానే ఉన్నాం. రూపారెడ్డి గారి అంత్యక్రియలు కూడా అయిపోతున్నాయి. ఆవిడని ఇప్పటిదాకా 27 సార్లు అతి క్రూరంగా హత్య చేసి 48 గంటలు నిన్నటికి అయిపోయింది. ఈ రోజుకి 72 గంటలయిపోయింది. కానీ దీంట్లో కొన్ని విషయాలే బయటకొచ్చినియి. ఇంకా బ్లాస్టింగ్ చాలా జరగాల్సిందుంది. ఇక్కడ రూపారెడ్డి గారి ఇంట్లో అక్కడ మనం చూస్తా ఉంటే సీసీటీవీ ఫుటేజ్ మీకు కనిపిస్తా ఉంటుంది. ఆవిడ 5 గంటల 30 నిమిషాలకి అంటే ఇక్కడ కథ నేపథ్యం అర్థం కానోళ్ళకి ఒక్కసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. రాజేందర్ రెడ్డి, రూపారెడ్డి ఇద్దరు దంపతులు కొండమల్లేపల్లి అనే ప్లేస్‌లో వాళ్ళు నివసిస్తున్నారు. నాగార్జున స్కూల్‌లో ప్రిన్సిపల్ కింద రూపారెడ్డి గారు పనిచేస్తున్నారు. రూపారెడ్డి గారు పనిచేస్తుంటే వాళ్ళ కొడుకు ఇక్కడ హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ చదువుతున్నారు. హైదరాబాద్ నగర్ శివారులో వీళ్ళకొక సొంత ఇల్లుంది. ఆ సొంత ఇంట్లో వాళ్ళు పోయిన శనివారం, ఆదివారం, సోమవారం బోనాల సందర్భంగా సెలవులొచ్చినియి కాబట్టి కొడుకుతో గడుపుదామని అక్కడికొచ్చి వాళ్ళు నివసించారు. తర్వాత మంగళవారం పొద్దున్నే రూపారెడ్డి ఎవరైతే నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ ఉన్నారో ఆవిడ స్కూల్‌కి అటెండ్ అవ్వాలని ఆవిడొచ్చేసారు. కానీ భర్త రాజేందర్ రెడ్డి ఈయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తా ఉంటారు. ఆయన మాత్రం రాలేదు. యూజువల్‌గా ప్రతిసారి భార్యాభర్తలు ఇద్దరు కలిసే వస్తారంట. కానీ ఈ ట్రిప్‌లో ఆయన రాలేదు. ఇక్కడ క్లియర్‌గా అండర్‌లైన్ చేసుకోండి. ఇది కాకుండా రూపారెడ్డి గారి గురించి చాలా మంచి ఒపీనియన్ ఉంది. స్కూల్‌లో అందరూ గూడా షీ ఈస్ వెరీ గుడ్ లేడీ. అందరితో కన్విన్సింగ్‌గా మాట్లాడుతున్న రిపోర్ట్స్ కూడా ఉన్నాయి ఆవిడ గురించి. ఆవిడ స్కూల్‌కెళ్లారు. స్కూల్‌కెళ్ళి 5 గంటల 30 నిమిషాలకి స్కూల్ నుంచి బయలుదేరి ఇంటికొచ్చి ఎందుకంటే నేను స్నేహితులొస్తున్నారు ఇంటికెళ్ళాలని చెప్పి ఆవిడొచ్చారంట. అక్కడి నుంచి ఆ రోజు 5 గంటల 30 నిమిషాల నుంచి 8 గంటల లోపు ఇక్కడ హత్య చేయబడ్డారు అని చెప్పి పోలీసులు ధృవీకరిస్తున్నారు. 27 సార్లు కత్తితో గట్టిగా పొడి చేసి ఆవిడ మొబైల్ ఫోన్‌ని తీసుకొని ఎళ్ళిపోయారు. సో, మొబైల్ ఫోన్‌ని తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి పోలీస్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఏ సీసీటీవీ ఫుటేజ్‌లో ఏమాత్రం క్లూ దొరకలేదు. మరుసటి రోజు పొద్దున్నే మనం చూసుకుంటే రాజేందర్ రెడ్డి గారు రూపారెడ్డి గారికి ఫోన్ చేసి ఎలా ఉందంటే ఇంటికి రీచ్ అయ్యావా లేదా అంటే నాకు షాకింగ్ ఏంటంటే సాయంకాలం నుంచి ఫోన్ అనేది లేకుండా ఉంటుందా? ఇది పెద్ద విచిత్రంగా అనిపిస్తుంది నాకు. యూజువల్‌గా అంత ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత డైరెక్ట్‌గా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎవరన్నా కొంచెం మామూలుగా అన్నా మాట్లాడతారు. వాళ్ళ అబ్బాయితో ఉన్నారు. హైదరాబాద్‌లో ఉన్నారు కాబట్టి. అదేం లేకుండా మరుసటి రోజు 8 గంటల దాకా ఆయన ఫోన్ చేస్తే ఫోను స్విచ్ ఆఫ్ రావడంతో పైన ఇంట్లో వీళ్ళు అద్దెకిచ్చారంట. అది కూడా వాళ్ళ సొంత ఇల్లే. అద్దెకిన్నోళ్ళు కిందకెళ్ళి తలుపు కొట్టి చూడండంటే ఆళ్ళు తలుపులు తీయకపోతే తలుపులు బద్దలు కొట్టి లోపలికెళ్తే రక్తపు మడుగులో ఆవిడ పడున్నారు రూపారెడ్డి గారు. ఇక్కడి దాకా కథండి. ఆవిడ ఉండే ఏరియా మొత్తం గూడా అక్కడ పోలీసులు ఎక్కువ మంది ఉంటారంట. హైలీ సెక్యూర్డ్ ఏరియా. ఎక్కడ సీసీటీవీ ఫుటేజ్‌లో ఎవరు ఈ హత్య చేసినోళ్ళు ఎవరు కనపడలేదు. అండ్ ఈ స్నేహితులెవరు ఇదంతా ఇక్కడ రాజేందర్ రెడ్డికి తెలుసా లేదా? ఈ విషయాలు ఒక్క నిమిషం పక్కన పెట్టండి. ఆవిడ అంత్యక్రియలు అయిపోతున్నాయి. ఇక్కడ క్లియర్‌గా తెలిసిందేంటి అక్కడున్న చెట్టు తొర్రలో, కొంచెం దూరం చెట్టు తొర్రలో ఈ మర్డర్ చేసినోళ్ళు వాళ్ళు గ్లౌజులేసుకొనొచ్చి ఫింగర్ ప్రింట్స్ పడకుండా గ్లౌజులేసుకొచ్చారంటే ఆ గ్లౌజులు దొరికినియి. ఇది కాకుండా ఆవిడ టెలిఫోన్ నంబర్ ఇప్పటిదాకా ట్రాక్ డౌన్ చేయడానికి అంటే మనం ఎన్నేళ్ల క్రితం ఉన్నామో మన ఎఫిషియన్సీ ఎంత వెనకబడి ఉందంటానికి ఇది నిదర్శనం నిజంగా. అంటే ఒక లేడీనొచ్చి 27 సార్లు పొడి చేసి, సీసీటీవీలు కూడా మ్యానిపులేట్ చేసి అక్కడ కనపడకుండా ప్రాపర్ రెక్కీ నిర్వహించి, ఇష్టం వచ్చినట్టు చేసినా ఈ రోజు దాకా ఆవిడ కాల్ రికార్డ్స్ కూడా ఇంకా పూర్తిగా బయటకు తీయలే. అనుమానాస్పదంగా కొంతమంది కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేశారు. అండ్ అది కాకుండా ఆ ఏరియాలో కొంతమంది అంటే మామూలుగా తిరిగినా, లేకపోతే అనుమానం అనిపించినా వాళ్ళని కూడా తీసుకొని అదుపులో ఉంచుకున్నారు. ఇక్కడి దాకా మ్యాటర్ అందరికి అర్థమవుతుంది. రూపారెడ్డి గారి విషయంలో అసలు తేలాల్సిన విషయం ఏంటంటే, ఆవిడ ఫోన్‌ని దొంగలించారంటున్నారు. అంటే అదేదో కాల్ రికార్డ్స్ కోసం దొంగిలించింది అయ్యుండదని నా అభిప్రాయం. దాంట్లో మనం కాల్ రికార్డ్స్ ఎతికితే దొరకదు. మేబీ దేర్ ఈస్ ఎ వీడియో. యూజువల్‌గా ఎందుకంటే స్కూల్‌లో ఈ టీనేజ్ పిల్లలు చేసే హడావిడి మామూలుగా ఉండదు. వాళ్ళకి చాలా ఇష్యూస్ అంటే నిజంగా పేరెంట్స్ నోటీస్ తీసుకెళ్ళడానికి ఎవిడెన్స్ కోసమన్నా దేర్ ఇస్ లాట్ ఆఫ్ డ్రగ్స్ హ్యాపెనింగ్. దేర్ ఇస్ లాట్ ఆఫ్ అంటే నిజంగా చైల్డ్ హెరాస్మెంట్ అంటే స్టూడెంట్ మధ్యలో హెరాస్మెంట్, మేల్ స్టూడెంట్, ఫీమేల్ స్టూడెంట్ హెరాస్మెంట్ ఇలాంటి చాలా ఇష్యూస్ ప్రిన్సిపల్ నోటీస్‌కెళ్తాయి. అలాంటివేమన్నా ఆవిడ రికార్డ్ చేశారా? ఆ ఫోన్‌లో ఉందా? ఎందుకు లేకపోతే ఆ ఫోన్‌నే ఎందుకు కొట్టేయాలి? ఇది కాకుండా ఇంకా అనుమానం జనరలైజ్‌గా చేయాలని చెప్పి ఇంట్లోంచి ఒక రూ. 1,00,000 క్యాష్ దొంగిలించారంట. అది జస్ట్ డీవియేషన్‌గా అనిపిస్తుంది. కొట్టేయాలనుకుంటే ఒంటి పైన ఉన్న నగలు కొట్టేయాలి గదా! అవి ఎన్నో రెట్లు గదండీ! ఈ రోజున బంగారం రేట్‌కి. అవి కొట్టేయలేదు గదా! ఓన్లీ మొబైల్ ఫోన్ ఏంటి? అది కూడా ప్రాపర్‌గా రెక్కీ చేసి ఈవిడ 5:30 గంటలకి ఇంటికెళ్తుందని తెలుసుకొని ప్రాపర్‌గా ఎళ్లి ఆవిడని చంపేసి ఫోన్ తీసుకెళ్ళిపోయారంటే అర్థం ఏంటి? సో, ఆ ఫోన్‌లో ఏదో ఒక రికార్డెడ్ వీడియో ఉంటుంది. అది ఎవరి వల్ల కాదు ట్రేస్ చేయడం ఆబ్వియస్‌లీ. మన ఫోన్ మెమరీలో ఉన్నది బయట ఎవరికీ తెలీదు. సో, ఇదొక సస్పీషియస్, మిస్టీరియస్ మర్డర్ కేస్ కింద ఉంది. యూజువల్‌గా ఇలాంటి ఆలోచించేవాళ్ళు ఇద్దరుంటారు. ఒకళ్ళు మనతో పాటు జీవనం సాగించే వాళ్ళకి క్లియర్ ఐడియా ఉంటుంది. ఎక్కడెక్కడ ప్రాపర్ స్పాట్స్‌లో సీసీటీవీలున్నాయి.
మన ఎలా సాల్వ్ చేసుకోవాలి ఇష్యూని అనే వాళ్ళకి ప్రాపర్‌గా ఐడియా ఉంటుంది. లేకపోతే స్కూల్ పిల్లలకైనా ఇలాంటి ఐడియా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చాలా అడ్వాన్స్డ్‌గా ఆలోచిస్తారు ఈ రోజుల్లో. అడ్వాన్స్డ్ అండ్ అడ్వాన్స్డ్‌గా ఎళ్ళిపోతారు. అలాంటి పిల్లలకన్నా ఐడియా ఉంటుంది. ఇది కాకుండా ఆవిడ పైన గ్రడ్జీగా ఎవరైనా చేశారా? కుటుంబ సభ్యులు ఎవరైనా చేశారా? అనేది థర్డ్ పర్స్పెక్టివ్. నా దృష్టిలో అసలు రాజేందర్ రెడ్డి గారు మరుసటి రోజు దాకా ఫోను చేయకపోవటం అనేది నాకు చాలా అనుమానంగా ఉంది. రెండోది ఉట్టి ఫోను కొట్టేసారంటే ఫోను మెమరీకి సంబంధించిన విషయం దీంట్లో బలంగా ఉంటుందేమో అని నా అనుమానం. ఇంకా నిగ్గుదేల్చలేదండి. అలా సాగుతూ ఉంటాయి. కొన్ని కేసులు ఎప్పటికి ఎండ్ కార్డ్ చూస్తాయో మనకు అర్థం కాదు. రియల్లీ ఫీల్ సారీ ఫర్ హర్. నిజంగా ఆవిడ విజువల్స్ మీరు ఫోటోస్ చూస్తూనే ఉన్నారు. చాలా ఫోటోస్ రిలీజ్ అయినాయి ఈరోజు ఆవిడ గురించి. షీ లుక్స్ ఫ్యాబ్యులస్ అండ్ షీ ఈస్ ఎ వెరీ గుడ్ పర్సన్. ఐ జస్ట్ ప్రే హర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. అండ్ మా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా లెట్స్ ఆల్ ప్రే ఫర్ హర్ సోల్. సో మీ ఒపీనియన్ ఏంటి? ఎవరై ఉంటారు? నాతో మీరు ఏకీభవిస్తారా? లేకపోతే దేర్ ఇస్ ఎనీ డిస్ప్యూట్ ఇన్ మై థాట్? దీని గురించి ఖచ్చితంగా కామెంట్స్‌లో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థాంక్ యూ.